2-point charges of 1 nanocoulomb and 2 nanocoulomb are placed at the two corners of equilateral triangle of side 3 cm. The work done in bringing a charge of 3 nanocoulomb from infinity to the third corner of the triangle is dash microjoule. వీళ్ళు అడిగింది వర్క్ డన్కి మనకున్న ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇన్ఫినిటీకి ఈ పాయింట్కి, ఇన్ఫినిటీకి 0 volts అనే కన్సిడర్ చేస్తాం, అక్కడ పొటెన్షియల్. ఇంకా ఉన్నది ఈ పాయింట్ దగ్గర ఉన్న పొటెన్షియలే. అంటే ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? ఈ పాయింట్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంటుందో అది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ కింద. ఇంకా ఉన్నది ఛార్జ్ ఎలాగో 3 nanocoulomb అని ఇచ్చారు, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఉన్నాయి 2 పాయింట్ ఛార్జీలు. పాయింట్ ఛార్జీల వల్ల పొటెన్షియల్ ఫార్ములా మీకు గుర్తుంటుందిగా, 1/4πε0 ఇంటూ Q/R. అయితే ఇక్కడ 2 పాయింట్ ఛార్జీలు ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఈ పాయింట్ నుంచి సేమ్ డిస్టెన్సే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, అంటే డిస్టెన్స్ సేమే ఉంటుంది రెండిటికి. 1/4πε0 ఎలాగూ సేమే ఉంటుంది. అవి కూడా కామన్ తీసేస్తే మనం ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్కి 1/4πε0 కింద డిస్టెన్స్ కూడా కామన్ తీసేసాము. ఇంకా Q1 ప్లస్ Q2 రెండు పాజిటివ్ ఛార్జీలు కాబట్టి ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, సబ్స్టిట్యూషన్కి వెళ్ళిపోదాము. 9 × 10⁻9 దీని వాల్యూ. కింద డినామినేటర్లో R అంటే ఈ డిస్టెన్స్ కాబట్టి అది 3 సెంటీమీటర్ ఉంది. మనం మీటర్స్లోకే మార్చేద్దాము, SI యూనిట్లోనే చేద్దాము. సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాను. Q1 ప్లస్ Q2 ఇది నానోకుల్యూమ్ కదా, 2 నానోకుల్యూమ్లోనే ఉన్నాయి. అంటే 10⁻⁹ రావాలి. నానోకుల్యూమ్ అంటే 1 × 10⁻⁹ కుల్యూమ్ అవుతుంది. ఆ 10⁻⁹ కూడా కామన్ తీసేయండి ఇక్కడ, అంటే 10⁻⁹. ఇంకా మిగిలింది Q1 ప్లస్ Q2 అంటే 1 + 2 3 అంతే. ఇది వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది. డైరెక్ట్ వర్క్ డన్ వేసేస్తాను. ఇంకా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుందో చూసేసి వేద్దాము అండ్ ఆ క్యూ వేద్దాము. ఇక్కడ 3 క్యాన్సిల్, 10⁻⁹ 10⁻9 క్యాన్సిల్. ఇంకేం మిగిలి ఉన్నాయి మనకు? ఇది పైకి వెళ్తుంది కదా, అంటే 9 × 10² అవుతుంది. మల్టిప్లైడ్ విత్ ఛార్జ్ వేయాలి. ఛార్జ్ వచ్చి 3 nanocoulomb, అంటే 3 × 10⁻⁹ వేయాలి. ఎంత వస్తుంది ఇది? 27 × 10⁻⁷. మనకు మైక్రో జౌల్లో అడుగున్నారు ఆన్సర్. 10⁻⁻6ని మైక్రో అంటాం. ఇంకా మిగిలింది ఎంత? 10⁻⁻1 ఉంది, అంటే 2.7. అంటే మన ఆన్సరు 2.7 మైక్రో జౌల్ అని రాయొచ్చు వర్క్ డన్ వచ్చి. సో మనల్ని అడిగినటువంటి ఆన్సర్ ఇదే, 2.7. ఇక్కడ ఉంది చూడండి 2.7. ఈ ఆన్సర్ని మీరు పిక్ చేయండి. 27 కూడా ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి. కేవలం ఆ 10 పవర్స్ ఒక్కవ జాగ్రత్తగా చేసుకుంటే మీరు ఇవి 2 అసలు రావులేండి. ఓకే, మనకు మిస్టేక్ చేస్తే మనం ఒకవేళ 27కి వెళ్తాము, అదొక్కటి జాగ్రత్తగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీరు ఆన్సర్ పికప్ చేసేయచ్చు. ఓకే, సో ఈ ఆన్సర్ మనం పుటప్ చేద్దాం. ఓకే.